హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా డేటా ఎంట్రీ జాబ్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. ఈ జాబ్స్ వచ్చేసరికి మనకు చక్కగా ఇంటి నుంచే పని చేసుకోవచ్చు అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓవర్ 500 అప్లికెంట్స్ అయితే ఆల్రెడీ అప్లై చేశారనమాట. ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు డేటా ఎంట్రీ జాబ్స్ అంటే మనము డేటా అయితే ఎంటర్ చేస్తూ ఉండాలన్నమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వాళ్ళ యొక్క ఒక సెంటెన్స్ వీడియో అయితే ప్రొవైడ్ చేస్తారు. మనమైతే డేటా ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అంటే డేటా క్రియేట్ చేయాలన్నమాట. ఇంకా ఇది వచ్చరికి మనకు రిమోట్ అనమాట. అంటే మీరు చక్కగా ఇంటి నుంచే పని చేసుకోవచ్చు. బ్యాంకింగ్కి సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి జాబ్ టైటిల్ డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్ రిమోట్, అంటే డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి రిమోట్ అంటే చక్కగా మీరు ఇంటి నుంచే పని చేసుకోవచ్చు. జాబ్ టైప్ వచ్చేసరికి పార్ట్ టైం ఫుల్ టైం రెండు విధాలుగా అయితే మీరు జాబ్ చేయొచ్చు అనమాట. పార్ట్ టైం అయినా చేసుకోవచ్చు లేదా ఫుల్ టైం అయినా చేసుకోవచ్చు. ఇంకపోతే లొకేషన్ వచ్చేసరికి ఆల్రెడీ చెప్పాను కదా, వర్క్ ఫ్రమ్ హోమ్. శాలరీ వచ్చేసరికి యాజ్ పర్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్, అంటే మనకు మార్కెట్ అంటే ఆ కంపెనీ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి అయితే మనకు శాలరీ అయితే ఇస్తారనమాట. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి వీఆర్ సీకింగ్ ఏ డీటెయిల్డ్ ఓరియంటెడ్ అండ్ రిలయబుల్ డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్ టు ఇన్పుట్ అప్డేట్ అండ్ మెయింటైన్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇన్ అవర్ సిస్టమ్స్, అంటే వాళ్ళ యొక్క సిస్టమ్స్లో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఇన్పుట్ ఇస్తూ మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట ఇన్ఫర్మేషన్. దిస్ ఈజ్ ఏ రిమోట్ పొజిషన్ ఐడియల్ ఫర్ క్యాండిడేట్స్ విత్ స్ట్రాంగ్ టైపింగ్ స్కిల్స్ అండ్ అటెండెన్స్ టు డీటెయిల్, అంటే మీకు బాగా టైపింగ్ అయితే తెలిసి ఉండాలన్నమాట. మీరు రిజ్యూమ్లో అయితే ఖచ్చితంగా అయితే మీ యొక్క టైపింగ్ స్కిల్స్ గురించి అయితే బాగా హైలైట్ చేసి రాయండి, అంటే అప్డేట్ చేసుకోండి. ఇంకా రెస్పాన్సిబిలిటీస్ వచ్చి ఎంటర్ డేటా ఇంటూ ది డేటా బేస్డ్ అవర్ సిస్టమ్స్ ఫ్రమ్ సోర్స్ డాక్యుమెంట్స్, అంటే వాళ్ళ యొక్క సిస్టమ్స్లో ఎప్పటికప్పుడు డేటా అయితే ఎంటర్ చేస్తూ వాళ్ళ యొక్క డేటాబేస్లో మీరైతే డేటా ఎంటర్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ యొక్క సిస్టమ్స్లో అనమాట. అంతేకాకుండా డాక్యుమెంట్స్ అయితే ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. వెరిఫై యాక్యురసీ అండ్ కరెంట్ డేటా వెన్ నెససరీ, అంటే ఎప్పటికప్పుడు కరెక్ట్ డేటా అయితే మెయింటైన్ చేస్తూ ఉండాలి. మెయింటైన్ కాన్ఫిడెన్షియల్ ఆఫ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, అంటే ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటే అదైతే కాన్ఫిడెన్షియల్గా అయితే ఎవరికి తెలియకుండా ఉంచాలన్నమాట. ఫాలో డేటా ప్రోగ్రామ్ టెక్నిక్స్ అండ్ ప్రొసీడ్యూర్స్, అంటే వాళ్ళ యొక్క టెక్నిక్స్ అయితే ఫాలో అవ్వాలన్నమాట. డేటా ఎంటర్ చేసేటప్పుడు టెక్నిక్స్ అయితే ఫాలో అవుతూ డేటాను అయితే ఎంటర్ చేస్తూ ఉండాలి. ఇంకా రిక్వైర్మెంట్ వచ్చేసరికి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ టైపింగ్ స్కిల్స్, అంటే మీకు ఉండాల్సింది బేసిక్గా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, అలాగే టైపింగ్ స్కిల్స్ ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ అండ్ ఆర్గనైజేషన్ ఎబిలిటీ, అంటే మంచి కమ్యూనికేషన్స్ ఉండాలి, దాంతోపాటు ఆర్గనైజేషన్ ఎబిలిటీస్ కూడా ఉండాలి. ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ, అంటే మీ సొంతంగా మీరైతే పనిచేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ ఇస్ ప్లస్ బట్ నాట్ రిక్వైర్డ్, అంటే ఎక్స్పీరియన్స్ అయితే అంత కాదు, మీకు కొద్దిగా నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇంకా పీక్స్ వచ్చేసరికి ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్, అంటే ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ అయితే ఉంటాయన్నమాట. రిమోట్ వర్క్ ఆపర్చునిటీ, మీరు ఆఫీస్కి వెళ్ళైనా పని చేయొచ్చు లేదా ఇంటి నుంచే పని చేసుకోవచ్చు. మీ యొక్క ఫెసిలిటీ అనమాట, అంటే మీ యొక్క కన్వీనియంట్కి సంబంధించి. దాంతోపాటు సూపర్టివ్ టీమ్ ఎన్విరాన్మెంట్, అంటే మంచి ఎన్విరాన్మెంట్, అంటే మీకు డిస్టర్బెన్స్ లేకుండా అలాంటి ఎన్విరాన్మెంట్లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎనీ క్యాండిడేట్ హూ వాంట్స్ టు అప్లై కెన్ కాంటాక్ట్ ఆన్ ది గివెన్ కాంటాక్ట్ నెంబర్, అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అప్లై చేయాలన్నా వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్కి అయితే మీరైతే అంటే కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. స్పాట్ లైట్ వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ అనమాట. మంచి ఇంటి దగ్గర పనిచేసేయడానికి కన్వీనియంట్గా ఉండే సెటప్ అయితే చూసుకోవాలి. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మెయిల్గా రోల్ ఫ్రెషర్స్ అయి ఉండాలి. ఇండస్ట్రీ వచ్చేసరికి బ్యాంకింగ్, అంటే బ్యాంకింగ్కి సంబంధించింది అనమాట ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి. ఫంక్షన్ కూడా బ్యాంకింగే. జాబ్ టైప్ వచ్చేసరికి పర్మనెంట్ జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్, చక్కగా మీరు ఇంటి నుంచే పని చేసుకోవచ్చు, అది కూడా వర్క్ పర్మనెంట్ అనమాట. ఇంకా స్కిల్స్ రిక్వైర్డ్ వచ్చేసరికి టైం మేనేజ్మెంట్,
వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటర్నెట్ రీసెర్చ్, టైపింగ్ స్పీడు, బ్యాంకింగ్, ఎక్సెల్, అలాగే డేటా ఎంట్రీ, ఇలాంటివన్నీ అనమాట మీకు ఉండాల్సిన స్కిల్స్ వచ్చరికి. ఇంకా అప్లై చేసే నోటిఫికేషన్ యొక్క లింకు, అలాగే అప్లై చేసే లింకు ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే దాదాపుగా 500కు పైగా మనకైతే జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అది కాక చక్కగా ఇంటి నుంచే మీ స్కిల్స్ అంటే మీ మొబైల్లోనే టైప్ చేయడానికి తెలిసింటే సరిపోతుంది. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం.